హాయ్ అందరికీ ఈరోజు చికెన్ లివర్ అలాగే కందనకాయల ఫ్రై ఎలా చేయాలో వీడియోలో చూద్దాము. అసలు రుచి అంటే కందనకాయల లివర్ ఫ్రై అనే చెప్తాను ఫస్ట్ నేనైతే, ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి. చాలామంది స్మెల్ వస్తుందని అస్సలు తినరు, నీసు వాసన వస్తుందని, కానీ పర్ఫెక్ట్గా కుక్ చేస్తే మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను కందనకాయలు లివర్ రెండు కలిపి ఒక అరకిలో అయితే తీసుకున్నాను. కందనకాయలు అలాగే లివర్స్ని అయితే మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఉప్పు నీటిలో అయితే శుభ్రం చేసుకోండి, కొద్దిగా నీసు వాసన అనేది తగ్గుతుంది. సో పెద్దగా ముక్కలు ఉంటే చిన్న సైజులో అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రై కోసం కరివేపాకు ఒక 2 రెమ్మలు కడిగి అయితే గిన్నెలో అయితే వేసేసుకోండి, ఆకులు గిల్లి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి బాగా హీట్ అయ్యాక ఒక 2 పావుల నూనె అయితే పోసుకోవాలి. నూనె బాగా హీట్ అయ్యాక ఒక 2 స్పూన్ల అయితే అల్లం వెల్లుల్లి గడ్డ వేసుకోండి. అల్లం వెల్లుల్లి గడ్డ మంచిగా ఫ్లేవర్ ఉంటుందండి, సో టేస్టీగా ఉంటుంది. ఒక 2 స్పూన్లు అయితే వేసుకోండి. ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఒక 2 స్పూన్లు అయితే కంపల్సరీగా పడుతుంది. సో అల్లం వెల్లుల్లి గడ్డ కొద్దిసేపు వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని బాగా ఒక 2 నిమిషాల పాటు మంచిగా గోలనివ్వండి. సో ఎర్రగా అయ్యేంత వరకు, పోపు మంచిగా అయితేనే టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇక తర్వాత అయితే మనం కడిగి పెట్టుకున్న లివర్స్ కందనకాయలు అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇక ఉప్పు పసుపు ఒక స్పూన్ అయితే వేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. సో మనకు ఎప్పుడైనా నీసు వాసన వస్తుందని చాలామంది తినకుండా ఉంటారండి. సో ఏదైనా ట్రై చేస్తేనే కదా, పర్ఫెక్ట్గా చేస్తేనే మంచిగా మనం ఏదైనా ఇష్టంగా తినొచ్చు. ముందే దాని గురించి మనం చెడుగా మాట్లాడుకోవద్దు, ఒక అభిప్రాయానికి రావద్దు ఎప్పుడైనా. సో ఇక నేనైతే ఇప్పుడు మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. సో మధ్యలో అయితే ఒకసారి తీసుకొని అయితే చూడండి. సో మనకైతే మంచిగా నీరైతే తేలుతుంది అన్నమాట. సో నీరు తేలాలండి. సో నీరంతా బయటికి రావాలన్నమాట. వీడియోలో చూపేటట్టు చూడండి, మంచిగా నీరు అనేది బయటికి రావాలి. నీరు పోయి నూనె వచ్చేంత వరకు బాగా గోలనిస్తేనే ఫ్రై అనేది టేస్టీగా ఉంటుందండి. సో ఇక్కడైతే నేను చూడండి వీడియోలో చూపేటట్టు మంచిగా నీరైతే బయటికి అయితే వచ్చింది చూడండి. సో నీరు బయటికి రాగానే చాలామంది ఏం చేస్తారంటే వెంటనే కారం వేస్తారు, అలా కాదండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే హై ఫ్లేమ్లో మంట పెట్టాలి. మంట పెట్టడం వల్ల సో నీరు అనేది కొద్దిగా వెంటనే ఫాస్ట్గా వెళ్ళి నూనె వస్తుంది అనమాట. సో నీరంతా గుంజిపోతుంది అనమాట. సో హై ఫ్లేమ్లో అయితే మంట పెట్టి సో ఒక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో చికెన్ లివర్ ఫ్రై అయినా లేకుంటే మటన్ లివర్ ఫ్రై అయినా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో సేమ్ ప్రాసెస్, కానీ అక్కడ మటన్ లివర్స్ ఉంటాయి, ఇక్కడ చికెన్ లివర్స్ ఉంటాయి, అంతే తేడా అండి. సో ఇక మనం 2 నిమిషాల పాటు మంచిగా మూత పెట్టి అయితే మగ్గించుకోవాలని చెప్పా కదా. సో చూడండి ఇప్పుడైతే కొద్దిగా నూనె అయితే తేలింది, మీకైతే మంచిగా కనిపిస్తుంది వీడియోలో. సో మంచిగా నూనె అయితే తేలిన తర్వాత మనమైతే అప్పుడు కారం వేసుకోవాలి. ముందే అయితే కారం అయితే వేసుకోకండి, సో టేస్టీగా ఉంటుంది అనమాట. సో చూడండి నూనె అయితే మంచిగా తేలిందనమాట, ముక్కలు కూడా మంచిగా సో వేగుతున్నాయి. సో వెంటనే కారం వేసుకుంటే ఏంటంటే సో మాడిపోతుంది, మనకు ఎక్కడ అర్థం కాక టెన్షన్ అయిపోతుంది, టేస్టీగా ఉండదు అన్నమాట. సో నూనె అయితే మంచిగా తేలింది. సో ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట. సో చూడండి ఇప్పుడు కారం వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది అన్నమాట కూర అయితే. నేనైతే ఇప్పుడు కారం వచ్చేసి నేను ఉప్పేయని కారం అయితే వేస్తున్నానండి. సో ఉప్పేయని కారం కాబట్టి ఇక్కడ నేనైతే ఒక 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే కారం ఎక్కువనే పడుతుంది. సో నేను ఇక్కడైతే ఒక 2 స్పూన్ల కారం అయితే తీసుకున్నాను. కారం వేసిన తర్వాత మనకు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండి. సో పర్ఫెక్ట్గా ఉండాలండి ఉప్పు కారము ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఉప్పు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మంచిగా గరిటె పట్టి తిప్పేయాలి.
సో ఎక్కువ ఫ్రై కానివ్వండి, ఎందుకంటే మాడిపోతుందని టెన్షన్ పడతాను. కానీ సిమ్లో పెట్టి కారం వేసిన తర్వాత ఎప్పుడైనా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే సో మాడిపోతుంది, సో టేస్టీగా ఉండదు. ఇప్పుడైతే సిమ్లో పెట్టండి. ఇంతకు ముందుకు చెప్పాను కదండి, సో హై ఫ్లేమ్లో పెట్టమని. అప్పుడైతే నీరు గుంజాలి కదా అన్నట్టు అప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టమని చెప్పాను. కానీ ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టి మంట అయితే మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఫ్రైని అయితే. సో మంచిగా గోలనివ్వండి, ఇప్పుడే ఫ్రై అవుతుందన్నమాట. టైం ఎక్కువనే పడుతుంది, కానీ ఫ్రై అయితే ఒక ముద్దలో 2 ముక్కలు వేసుకొని తిన్నా కూడా టేస్టీగా ఉంటుందన్నమాట. అన్నం మొత్తం తినేయచ్చు. సో ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేయండి. సో మసాలాలు ఎక్కువ ఏం అవసరం లేదండి. సో ఎక్కువ మసాలాలు వేసి టమాటా ప్యూరీలు అవి ఇవి వేస్తారు, కానీ అలా కాదు. సో ఇలానే ఫ్రై చేయాలి. ఇదే కరెక్ట్ పద్ధతి. మన అమ్మమ్మల కాలం నుంచి ఇలాగే ఫ్రై చేస్తున్నారు. మన పాతకాలం పద్ధతిలోనే ప్రాసెస్ అయితే చూపెడుతున్నాను మీకైతే. సో చూడండి, మంచిగా వేగిపోయాయి అన్నమాట కందనకాయలు అలాగే లివర్స్ అయితే. సో చూడండి, లివర్ ఫ్రై ఇంకా కందనకాయల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సో 5 నిమిషాల పాటు మంచిగా సిమ్లో పెట్టి మగ్గించిన తర్వాత ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ అయితే కొద్దిగా పడుతుందండి. సో నేనైతే ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఉప్పైన కారం అని చెప్పాను కదా. కొద్దిగా సాల్ట్ అయితే తక్కువైందండి. సో మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే చూసి అయితే వేసుకోండి మీరు కూడా. ఇక్కడ అయితే నేను కొద్దిగా సాల్ట్ వేసి ఇక నేనైతే స్టవ్ ఆఫ్ అయితే చేసుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా అయ్యిందండి. చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది కదా మీకు కూడా, మంచిగా ఫ్రై అయింది ముక్కలు కూడా. సో ఇక ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు చికెన్లు మటన్లు కాకుండా ఇలా ఒక్కసారి కందనకాయల ఫ్రై లివర్ ఫ్రై అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా. సో ఇక అంతే అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఇంకొంతమందికి ఈ వీడియోని అయితే రికమెండ్ అయితే చేస్తుందండి. సో నేనైతే కొత్తగా ఛానల్ అయితే పెట్టాను. సో మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కింద అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఉంటాను ఇక. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.